తెలంగాణలో 37 కార్పొరేషన్ల చైర్మన్ల కుర్చీలు ఖాళీ అయ్యాయి. దీంతో వారికి రెన్యువల్ టెన్షన్ పట్టుకుంది. పదవుల్ని పునరుద్ధరించుకొని కుర్చీలను కాపాడుకునేందుకు పైరువీలు చేసుకుంటున్నారు. కానీ ఈసారి మాజీల్లో ఎక్కువ మందికి అవకాశం లేదన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని కొత్త వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పార్టీకి కష్టపడిన వారికే పోస్టులు ఇస్తే వచ్చే ఎన్నికల్లో కలిసి వస్తుందని భావిస్తోందా? కార్పొరేషన్ చైర్మన్ల రిపోర్ట్ సీఎం టేబుల్ మీదకు చేరిందా? పదవుల భర్తీ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణలో వివిధ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల చైర్మన్ల పదవులపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2024 జులైలో నియమితులైన చైర్మన్ల 2 ఏళ్ల పదవీ కాలం ముగిసింది. మాజీలకు పునరుద్ధరణ అవకాశం ఉంటుందా, కొత్త వారికి అవకాశం దక్కుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మొదటి దఫా 37 మందిని కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించింది. పార్టీ అనుబంధ సంఘాల్లో పనిచేసిన వారిలో ఎక్కువ మందికి పదవులు లభించాయి. మాజీ చైర్మన్లలో ఎక్కువ మందికి రెన్యువల్ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుముఖత చూపటం లేదని సమాచారం. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్లుగా పనిచేసిన వారిలో తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని లాబింగ్ మొదలుపెట్టారు. పదవి ఇచ్చిన తర్వాత సంస్థలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టిందన్న మాటను వినిపిస్తోంది. సంస్థపై పట్టు వచ్చిన దశలో పుణ్యకాలం పూర్తయిందని, మరో అవకాశం ఇస్తే సత్తా నిరూపించుకుంటామని పలువురు మాజీ చైర్మన్లు, ఎమ్మెల్యేలతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రాలు ఇచ్చారు. మరికొందరైతే ఏకంగా ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ నేతలతో పైరవీలు చేసుకుంటున్నారని సమాచారం. మరోవైపు ఇప్పటి వరకు ఎలాంటి పదవులు దక్కని నేతలు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తవడంతో పెద్ద ఎత్తున పదవులను భర్తీ చేయాలని హస్తం పెద్దలు కసరత్తు చేస్తున్నారు. పాలక వర్గాల కాలం ముగిసిన 37 కార్పొరేషన్లతో పాటు ఇప్పటి వరకు భర్తీ చేయని మరికొన్ని పోస్టులు కలిపి మొత్తంగా 100 వరకు పదవులను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. నిన్న మొన్నటి వరకు పదవి బాధ్యతలు నిర్వహించిన వారి పనితీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పరిశీలిస్తున్నారు. సంస్థ స్థితిగతులను మార్చడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, పార్టీ కార్యక్రమాలకు ఎన్నిసార్లు హాజరయ్యారు, ఏఐసీసీ పిలుపుతో నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారా లేదా విపక్షాల విమర్శలను తిప్పికొట్టారా లేదా అన్న అంశాలపై సమాచారం సేకరిస్తున్నారు. పార్టీతో పాటు ప్రభుత్వానికి ఉపయోగపడిన వారికి పదవులు రెన్యువల్ చేయకూడదని సీఎం నిర్ణయించారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పదవీ కాలం పూర్తి చేసుకున్న వారిలో కేవలం 5-6 మాత్రమే పార్టీ గొంతుక వినిపించారని, వారికి మాత్రమే పదవులు పునరుద్ధరించాలని పార్టీతో పాటు ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారని సమాచారం. పదవుల భర్తీ ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో ఆశావహులు పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని సమాచారం. కొందరు మాజీలు టీపీసీసీ నేతల చుట్టూ తిరుగుతూ ఉంటే మరికొందరు ఏఐసీసీ స్థాయిలో పైరవీలు చేసుకుంటున్నారు. అయితే నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఈసారి పలు అంశాలను టీపీసీసీ పరిగణలోకి తీసుకుంటోంది. పార్టీకి విధేయులుగా పనిచేస్తున్నదెవరు, కష్టకాలంలో అండగా ఉన్నదెవరు అని ఆరా తీస్తోంది. కాంగ్రెస్ కోసం పనిచేసి ఇప్పటి వరకు పదవులు దక్కని వారికే ఈసారి అవకాశం ఇవ్వనుంది. జిల్లాలతో పాటు సామాజిక సమీకరణాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం భర్తీ చేయనున్న కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం సరిగ్గా వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు ముగియనుంది. దీంతో ఎలక్షన్లలో పోటీ చేసే ఆలోచనలో ఉన్నవారికి చైర్మన్ పదవులు ఇవ్వకూడదని ప్రభుత్వం పెద్దలు నిర్ణయించారని సమాచారం. కుల సంఘాలను సమన్వయం చేయడంతో పాటు పార్టీ విధానాలను, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వారికే పోస్టులు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఆశావహులు తమ సామాజిక వర్గం మంత్రులతో పాటు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మినిస్టర్లను కలిసి తమకు మరో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అమాత్యులు సైతం ఇదే అంశంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. పైరవేలకు తలొగ్గకుండా పార్టీ కోసం కష్టపడిన వారిని డీసీసీ అధ్యక్షులుగా నియమించడంతో కాంగ్రెస్ కు మంచి పేరు వచ్చింది. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ ఇదే విధానాన్ని అనుసరించాలని టీపీసీసీ భావిస్తోంది. ఇక పదవుల భర్తీలో హస్తం పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.